ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు హైదరాబాద్ను తాకే. విద్యార్థులకు మద్దతుగా ఇవాళ ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టనుంది. ఇందిరా పార్క్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ స్వయంగా కేటీఆర్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీ రాజకీయాల సెగ హైదరాబాద్ను తాకిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టగా ప్రధాని మోదీ నివాసం ముందు రాహుల్ ధర్నా చేసినందుకు గాను బీజేపీ శ్రేణులు కూడా పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది. విద్యార్థుల సమస్యలకు రాజకీయ రంగు పులిమారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసనకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నిరసనలపై బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించనుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయట్లేదంటూ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించిన వేళ ఈ అంశంపై తన స్పష్టమైన వైఖరిని బీఆర్ఎస్ వెల్లడించే అవకాశం ఉంది. కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో విద్యార్థి నిరుద్యోగులకు అండగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతృత్వంలో ఉద్యమాలు జరిగినాయి. దాని కొనసాగింపుగా రేపు నీట్కు మద్దతుగా, నీట్ పోరాటానికి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు నిరసన దీక్షలో భాగస్వాములు అవుతున్నారు. విద్యార్థుల గొంతును బలప్రయోగంతో అణచివేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. విద్యార్థుల డిమాండ్లను వినకుండా అరెస్టులు, నిర్బంధాలను పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కార్యక్రమంతో యువత విద్యార్థుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందనే సంకేతాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. యువ సంగ్రామ సదస్సు తర్వాత మరో విద్యార్థి అంశాన్నే అస్త్రంగా మార్చుకున్న గులాబీ పార్టీ ఈ నిరసనతో ఎలాంటి రాజకీయ సందేశం ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు బీజేపీని టార్గెట్ చేస్తూనే తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ వేదికను వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.